చాలామంది యువత ప్రేమ కోసం తమ అందమైనటువంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియక, కొంతమంది నిజమైన ప్రేమకి అబద్ధపు లేదా స్వార్థపూరితమైనటువంటి ప్రేమకి తేడాని గమనించక, కొంతమంది ఆశించిన ప్రేమ దక్కలేదని, మరి కొంతమంది ప్రేమించిన వాళ్ళు దూరమయ్యారని, మొత్తానికి ఈ ప్రేమ అనే దానికోసం తాము కన్న కలలను, తమ అందమైనటువంటి భవిష్యత్తుని, తమ అందమైనటువంటి జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళని మన చుట్టూ చాలామందిని మనం గమనిస్తున్నాం. ప్రేమ కోసం 9 నెలలు మోసి కన్ని పెంచినటువంటి కన్న తల్లికి, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకి, తోబుట్టువులకి జీవిత కాలపు దుఃఖాన్ని కానుకగా ఇచ్చి అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. నిజానికి దీని గురించి మనం చాలా ఆలోచించాలి, చాలా విశ్లేషించుకోవాలి. ఎవరికి వారు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఎటు చూసినా ఇదే మాయ. ప్రపంచంలో ఎటు చూసినా బయటికి కనపడని ఒక మాయ, ప్రేమ అనే మాయలో చాలామంది పడిపోతున్నారు. చిన్న పెద్ద, ముఖ్యంగా టీనేజ్ వయసులోకి రాని పిల్లల్లో కూడా ఇది ఒక మాయా రోగంలాగా ప్రవేశించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు అది అతిశయోక్తి కూడా కాదు. హై స్కూల్ దాటిన పిల్లల వయసు కానించి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మన జీవితం ఒక ప్రయాణం అనుకుంటే, మన జీవితంలోకి ఎంతోమంది ప్రవేశిస్తుంటారు. ఈ ప్రయాణంలో కొంతమంది మనకి ఎలా బ్రతకాలో నేర్పిస్తే, కొంతమంది ఎలా బ్రతకూడదో నేర్పిస్తారు. కొంతమంది ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తే, కొంతమంది ఎలా ప్రవర్తించకూడదో నేర్పిస్తారు. మొత్తానికి మన ప్రయాణంలో, మన జీవితంలోకి ప్రవేశించిన ప్రతి మనిషి మనకి ఏదో ఒకటి నేర్పిస్తారు. కొంతమంది పాఠాలు నేర్పిస్తే, కొంతమంది గుణపాఠాలు నేర్పిస్తారు. అయితే కొంతమంది ఆలోచనలు మనకు దగ్గరగా ఉండొచ్చు. కొంతమంది ఆలోచనలు మన దగ్గరగా లేకపోయినా మనం ఆకర్షణకు లోను కావచ్చు. మొత్తానికి మన ప్రయాణంలో మనకు ఎదురైనటువంటి వాళ్ళలో కొంతమందిని బంధాలుగా ఏర్పరచుకొని మనం వాటిని బంధనాలుగా మార్చుకుంటుండొచ్చు. మొత్తానికి ఎవరికి ఏ దశలో ఎవరి మీద ప్రేమ పుడుతుందో చెప్పలేం. అయితే ఈ ప్రేమ దూరమైనప్పుడు మనిషిలో కలిగే మానసిక సంఘర్షణ ఎటు దారితీస్తుంది? అసలు ప్రేమ ఎందుకు దూరం అవుతుంది? ముందుగా ఈ దూరం అవ్వడం అనే దాన్ని విశ్లేషించుకుంటే, జీవితంలో ప్రేమించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో లేదా మీరు ప్రేమను పెంచుకున్నటువంటి అవతలి వ్యక్తిది ప్రతిసారి నిజమైన ప్రేమ కావాలని లేదు. కొంతమంది స్వార్థపూరితంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు, ఏదో ఆశించి ప్రవేశిస్తారు. కొంతమంది టైంపాస్, కాలక్షేపానికి ప్రవేశిస్తారు. కొంతమందికి మానసిక ఒక పైశాచికత్వం ఉంటుంది, ఒక షాడిజం ఉంటుంది. దానికి ప్రేమ అనే రంగును పులుముతారు. ఆ షాడిజం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళలో ఒక ప్రేమ అనే భావాన్ని సృష్టించి, ఎమోషన్స్ని బాగా డెవలప్ చేసి, ఆ మనిషిని మీరంటే ఆ మనిషికి వాళ్ళు లేకపోతే బ్రతకలేము అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో ఆడుకోవడం మొదలుపెట్టి మధ్యాంతరంగా వదిలేసి వీళ్ళ దుఃఖాన్ని వాళ్ళు ఆనందం పొందే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ దుఃఖాన్ని చూసి వాళ్ళు సంతోషిస్తుంటారు. అది పైశాచిక ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో ఆశిస్తారు, మీ నుంచి ఏదో ఆశిస్తారు. డబ్బు కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా సరే ఒక స్వార్థంతో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కావచ్చు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆ అవసరం తీరగానే మిమ్మల్ని వదిలేసిపోతుండొచ్చు. చాలా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో నడుస్తుంది ఇదే. అవసరం కొద్దీ ఏర్పడే బంధాలు, స్వార్థపూరితమైనటువంటి బంధాలు, అవసరం కోసం ఏర్పరచుకునే పరిచయాలు. కొంతమంది ఆ పరిచయాలకి, ఆ బంధాలకి అందమైన పేరు ప్రేమ అని పెట్టేస్తున్నారు. ఇలా కొంతమంది వాళ్ళ అవసరం తీరగానే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుండొచ్చు. కొంతమందికి ఆడుకోవడమే అలవాటు. ఈరోజు మీతో ఆడుకుంటారు, రేపు ఇంకొకరితో ఆడుకుంటారు. వాళ్ళ జీవితం, వాళ్ళ ఆలోచనలు అంతే. అయితే ఇలాంటి వాళ్ళు మీ నుంచి దూరం అవుతున్నారు. నిజానికి మీరు నిజాయితీగా ప్రేమించారు. మీరు నిజాయితీగా ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా నిజాయితీ మీకు కనపడుతుంది. వాళ్ళ పట్ల మీకు అపనమ్మకం కానీ, అనుమానం కానీ
ఏర్పడదు ఎట్టి పరిస్థితుల్లో. మీరు నిజాయితీగా ప్రేమిస్తున్నప్పుడు అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటారు. ఆ ప్రేమలో వాళ్ళ లోపాలు కూడా మీకు కనపడవు. మరి అలాంటి వ్యక్తి ఒకానొక దశలో మీరు నమ్మినదంతా అబద్ధము అని మీకు రుజువు చేసి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు. నిజానికి ఇలాంటి ప్రేమలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. మోసం చేసేటువంటి ప్రేమలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మోసం చేసేవాళ్ళు బాగానే ఉంటారు. నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు చాలా చాలా దుఃఖానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా అలాంటి వాళ్ళు మీ జీవితంలో నుంచి దూరం అవుతున్నందుకు సంతోషపడండి. ఇక్కడే మీకు మనోబలం కావాలి, ఇక్కడే మీకు మనోస్థైర్యం కావాలి, ఇక్కడే మీ ఆలోచన విధానం బలంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు మీ నుంచి దూరం అయితే మీరెందుకు బాధపడాలి? అలా మోసం చేసి మీ జీవితంలోకి స్వార్థపూరితంగా ప్రవేశించి మిమ్మల్ని ఎమోషనల్గా బాగా పీక్ స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మీ నుంచి దూరం అవుతున్నారు. అది కాసింత బాధపడాల్సినటువంటి ఆ సందర్భంలోకి మీకు బాధ కలిగిస్తుండొచ్చు. కానీ సంతోషపడండి. అలాంటి వ్యక్తులు మీ జీవితం నుంచి దూరం అవుతున్నందుకు సంతోషపడండి. అలాంటి వ్యక్తులు దూరం అవుతున్నప్పుడు పక్కకు జరిగి దారిచ్చి మరీ సాగనంపండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసము నిద్ర బంద్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ కోసం కుటుంబాన్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం మీ అందమైనటువంటి భవిష్యత్తుని నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. సంతోషంగా సాగనంపండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసింది నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలిసింది. వాళ్ళు మీకు గుణపాఠాలు నేర్పించి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ గుణపాఠం మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అంటే మీకు మంచి చేసే పోతున్నారు. ఇలా ఆలోచించండి. మీ ప్రేమను పొందే అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అర్హత లేని వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే మీరెందుకు బాధపడాలి? మీరు మోసపోయారు, వాళ్ళు మోసం చేశారు. మోసపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదు. మీ తప్పు లేదు, మీ ప్రమేయం లేదు. నమ్మడం మీ బలహీనత. నమ్మారు, ప్రేమించారు, కానీ అవతల వాళ్ళు మోసం చేశారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేసి వాళ్ళకి దారినిచ్చి మరీ సాగనంపండి. వాళ్ళ కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం కుటుంబాన్ని, మీ కన్న తల్లిదండ్రులని, మీ తోబుట్టువులకి బాధ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ కన్న కలలని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. అలాంటి వాళ్ళ పట్ల కసి కూడా పెంచుకోకండి, ద్వేషం పెంచుకోకండి. కేవలం సాగనంపండి. ఆ తర్వాత వాళ్ళ జ్ఞాపకాలని మీ మనసులో నుంచి తీసేయండి. ఒకవేళ వాళ్ళు గుర్తుకొస్తే అంతకు మించి రెట్టించినటువంటి ఉత్సాహంతో మీ పనుల్ని, మీ దినచర్యలు కావచ్చు, మీ భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, వీటిని కొనసాగించండి. ఇది ఒక రకమైనటువంటి దూరం. రెండోది, నిజంగా ప్రేమించి ఉండొచ్చు. నిజాయితీగా ప్రేమించినటువంటి వ్యక్తి మీ నుండి దూరం కావచ్చు. అలా అసలు నిజమైన ప్రేమ దూరం కాదు. ఎక్కడున్నా కూడా వాళ్ళ మధ్యన ఆ పాజిటివ్ వేవ్స్ అనేవి ఉంటుండొచ్చు. ఒకవేళ నిజమైన ప్రేమ ఏ కారణాల చేత దూరం అవుతుంది? కుటుంబ పరిస్థితుల వల్ల, సామాజిక నేపథ్యం కావచ్చు, ఏదో బలమైనటువంటి కలిసి ఉండలేని పరిస్థితులు మిమ్మల్ని దూరం చేస్తుండొచ్చు. ప్రతిసారి నిజమైన ప్రేమ కలవాలని కూడా లేదు కదా. మరి అలాంటి వ్యక్తులు దూరమైనప్పుడు ఏది ఏమైనా ఆ ప్రేమను మీరు ఒక ప్రోత్సాహకంగా తీసుకోవాలి, ఒక ప్రేరణగా తీసుకోవాలి, పరస్పరం గౌరవించుకోవాలి, ఒకరు బాగుని ఇంకొకరు కోరుకోవాలి. అంటే ప్రేమని ఒక్క మనిషితోనే మన జీవితం ముడిపడలేదు. మీ చుట్టూ ఒక కుటుంబం ఉంది, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఉంది. ఇదంతా కాదు, ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీ భవిష్యత్తును మీరు ప్రేమించాలి, మీ కెరీర్, మీ లక్ష్యాలను మీరు ప్రేమించాలి, మీ జీవితాన్ని మీరు ప్రేమించాలి. ఈ జీవితం ఉత్తగా సునాయాసంగా వచ్చింది కాదు. ఈ భూమి మీదకి దేవుడు మనకు ఒక పని అప్పచెప్పి భూమి మీదకి పంపించాడు. ఇది ఒక కార్యం చేత మనకి ఇక్కడికి వచ్చాం. మరి మనం చేయాల్సినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి జీవితంలో. వాటి గురించి ఆలోచించండి. నిజమైన ప్రేమ దూరమైనప్పటికీ కూడా కేవలం మీరు దానికోసం జీవితాలను నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మనం ఎప్పుడు కూడా ప్రేమని ఆశించొద్దు, ప్రేమని ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రేమను ఆశిస్తే మన ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాం.
ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బలహీనపడిపోతుంటాం. ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది, ఇవ్వడంలో చాలా తృప్తి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ స్నేహితులను ప్రేమించండి, మీ భవిష్యత్తుని ప్రేమించండి. అంతేకాని ప్రేమ దూరమైంది అని చెప్పేసి అర్ధాంతరంగా ముగిస్తే జీవితం ఎవరికి నష్టం? నాకు ఒకసారి ఒక విద్యార్థి ఫోన్ చేశాడు, మేడం నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నా నుంచి దూరం అయిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి. ఏంటయ్యా చచ్చిపోవడం ఏంటి అంటే, కనీసం నేను చచ్చిపోతే ఆ అమ్మాయి నా కోసం రోజు ఏడుస్తుంది కదా, ఆ ఏడుపులో నేను బతుకున్నట్టే కదా. ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు పిల్లలు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా ఎదుటోళ్ళని మోసం చేస్తే, కొంతమంది ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి నా దగ్గరగా ఉంటే ఆ అబ్బాయిని ఒకటి పెట్టి కొట్టాలనిపించింది. ఎందుకంటే అంత మూర్ఖపు ఆలోచన. మీరు చచ్చిపోతే ఎవరు మీకోసం ఏడుస్తారు? కన్న తల్లి జీవితాంతం కుమిలిపోతుంది, మీ రక్త సంబంధం ఏడుస్తుంది, మీ కుటుంబం ఏడుస్తుంది. నిజానికి జీవితాంతం మీకోసం ఏడ్చే ప్రేమలు ఉంటుండొచ్చు, కానీ మోసం చేసే ప్రేమ మీకోసం ఎందుకు ఏడుస్తుంది? మిమ్మల్ని మోసం చేసి స్వార్థపూరితంగా మీ నుంచి దూరమైనటువంటి ప్రేమ మీకోసం ఎందుకు ఏడుస్తుంది? ఎవ్వరూ ఏడవరు. ఎవరి కోసం ఎవరు చచ్చిపోరు, గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం ఎవరు చచ్చిపోరు ఈ ప్రపంచంలో. మీరు చచ్చిపోతే మీకోసం తాజ్మహల్ కట్టే వాళ్ళు ఎవరు లేరు. అంతా కూడా స్వార్థం కోసం ఏర్పడినటువంటి సంబంధాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. అలా అని చెప్పేసి నిజమైన లేవు అని నేను చెప్పట్లేను. సో అలాంటి వాళ్ళ కోసం చావడమో ఇప్పుడు చంపడం కూడా చేస్తున్నారు. ప్రేమ దక్కలేదని, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని నిజంగా చంపుతున్నారు, నరుకుతున్నారు. నరికేంత ప్రేమ అది ప్రేమనా? యాసిడ్ పోసేంత ప్రేమనా? మరి ఇక్కడ ఎందుకు ఇంత విపరీత బుద్ధులు అనేటివి వస్తున్నాయి? ఎందుకు ఇంత విపరీత ప్రవర్తనలు బయటకు వస్తున్నాయంటే, ఏదో ఆశించడం బంద్ చేయండి. మొదటగా మీకు ఎదురైతే స్వీకరించండి అంతే. కానీ ఆశించకండి, బలవంతంగా ఆశించకండి. ఎదుటి వాళ్ళ నుంచి బలవంతంగా ఎదుటి వాళ్ళ జీవితాలతో ముడిపెట్టుకోకండి. ఎవ్వరు కూడా మీకోసం ఎవరు ఉండరు. ఈరోజు మీతో ఉంటుండొచ్చు, రేపు మీరు లేకపోతే ఇంకొకరితో జీవితాన్ని కొనసాగిస్తారు. మీకోసం ఎవరు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోరు, మీకోసం వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టరు, మీకోసం చావరు, మీకోసం అందమైనటువంటి కట్టడాలు కూడా కట్టరు, సమాధులు కూడా కట్టరు. ఒకరోజు ఏడుస్తారేమో, తర్వాత మర్చిపోతారు. సో ఈ తాత్కాలికం కానటువంటి దీనికోసం, శాశ్వతం కానటువంటి దీనికోసం, తాత్కాలికమైనటువంటి ఈ ఫీలింగ్స్ కోసం శాశ్వతమైనటువంటి మీ భవిష్యత్తుని, అందమైనటువంటి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎదురైందంతా నిజమైన ప్రేమ కాదు. ఆట కోసం మీ జీవితాన్ని ఆగం చేసుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. విశ్లేషించుకోండి, అసలు ప్రేమ అనేది మీకు అవసరమా? ముందుగా ఈ చదువుకునే వయసులో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ లక్ష్యాలను ప్రేమించండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ప్రేమించండి. ఈ ప్రేమ అనే ఇది ఒక అందం అంటే ఎవరికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ రిలేషన్స్కి ఈ పేరు పెట్టేసుకుంటున్నారు ప్రేమ అని. ఆ ప్రేమ అనే అందమైన ముసుగులో అన్ని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి కార్యకలాపాలే. ఒక్కసారి ఆ ముసుగు తీయండి, ఏది నిజం ఏది అబద్ధం ఇలా ఆలోచించండి. నిజంగా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ మీ నుంచి దూరం అయితే సంతోషపడండి, హ్యాపీగా సాగనంపండి. నిజమైన ప్రేమ మీ నుంచి దూరం అవుతే దాన్ని ఒక ప్రేరణగా తీసుకోండి, ఒక ప్రోత్సాహకంగా తీసుకోండి. మీరు అనుకున్నది సాధించండి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి మీ ప్రేమను డైవర్ట్ చేయండి. ఒక్కరిని కాదు ప్రేమించడం, ఎంతోమందికి మీరు ప్రేమను పంచవచ్చు. అనాథల్ని ప్రేమించండి, వృద్ధులను ప్రేమించండి, తన కన్నవాళ్ళను ప్రేమించండి. ఇలా మీ ప్రేమని విశ్వవ్యాప్తం చేయండి. విశ్వజనీన ప్రేమ మీది కావాలి. విశ్వాన్ని ప్రేమించగలిగే ప్రేమ మీది కావాలి. ప్రేమలో మోసపోయారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అని తెలిసింది. లేదా చాలామంది అసలు ప్రేమ అనే దానికి సరైన నిర్వచనం తెలియకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిజంగా ప్రేమిస్తే ఒకరి ఆశయాలు ఒకరికి కావాలి, ఒకరి జీవితం ఒకరిది కావాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ లేనటువంటి ప్రేమల కోసం మీరు పరితపించడం, మీరు మీ జీవితాలను నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ప్రేమల్ని సాగనంపండి. తర్వాత ప్రేమ కోసం, నిజమైన ప్రేమనే కనుక మీలో ఉండి మీ నుంచి దూరం అయితే దానికోసం మీరు కన్నీరు కార్చకండి.
దానిని డైవర్ట్ చేయండి, దారి మళ్లించండి, మీ భవిష్యత్తుని నిర్మించుకోండి. ఎవరు కూడా ఈ ప్రేమ అనే మాయలో పడి ఈ ప్రేమ అనేటువంటి పదం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకు అంటే ఈ జీవితం, మన జీవితం ఒక నాటక రంగం. మన జీవితంలోకి ప్రవేశించినటువంటి పాత్రలు ఎవరి పాత్ర ముగియగానే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అది మీరు ముందుగా జీర్ణించుకోండి. ఆ నిత్య సత్యాన్ని, ఆ నగ్న సత్యాన్ని ముందుగా మీరు జీర్ణించుకోండి. అదే నిజం, ఇదంతా అబద్ధం. కాబట్టి అనవసరంగా ఎమోషన్స్ డెవలప్ చేసుకొని, అనవసరంగా బంధాలు పెంచుకొని జీవితాలను నాగం చేసుకోవద్దు. ఎంతోమంది ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు, ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబితాలో మీరు చేరాలి అంటే కొన్నిటిని పక్కన పెట్టాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.